తెలుగు సంబరాల తీయదను అలనాటి రుచుల సరికొత్త రూపం పరంపర స్వీట్స్. ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే మొదటిసారిగా డ్రోన్ సిటీ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తుంది. ఈ డ్రోన్ సిటీలో ఎంపానల్మెంట్ అయ్యేందుకు ఆసక్తి ఉన్నటువంటి కంపెనీలని ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇన్వైట్ చేస్తూ నోటిఫికేషన్స్ రిలీజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అంటే డ్రోన్ రంగంలో సేవలు అందించేందుకు అలానే దేశీయంగా డ్రోన్ ఉత్పత్తుల తయారీ పైన ఆసక్తి ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ నెల 21వ తేదీ డెడ్ లైన్గా రాష్ట్ర ప్రభుత్వం విధించింది. ఈ లోపు ఆసక్తి ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా దీనికి అప్రోచ్ అయితే రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టేకప్ చేయబోయేటువంటి అనేక కార్యక్రమాల్లో ఆయా సంస్థలను భాగం చేసేటువంటి అవకాశం ఉంటుంది. అలానే డ్రోన్ వ్యాప్తికి ఆంధ్రప్రదేశ్ దేశానికే రాజధానిగా మారాలనేటువంటి ఒక సంకల్పంతో ఉంది. ఇందులో భాగంగా ఒక మాస్టర్ ప్లాన్ కూడా రూపొందించింది. ఓర్వకల్లు సెజ్ కర్నూలు జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఓర్వకల్లు సెజ్లో 300 ఎకరాల్లో ఈ డ్రోన్ సిటీ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. దానికి కావాల్సినటువంటి ప్రాథమిక ప్రణాళికని ప్రభుత్వం పూర్తి చేసింది. ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి కూడా ల్యాండ్ భూసేకరణకి సంబంధించినటువంటి అంశం పైన కూడా ఒక స్పష్టత వచ్చేసింది. సో అధికారికంగా డ్రోన్ సిటీని నోటిఫై చేసేటువంటి ప్రణాళిక దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అన్నీ కలిసి వస్తే ఈ నెలాఖరులోపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నటువంటి తరుణంలో అనేక శంకుస్థాపనలు కార్యక్రమాల్లో భాగంగా ప్రధాని చేతే డ్రోన్ సిటీకి శంకుస్థాపన చేయించేటువంటి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్కి సంబంధించినటువంటి డెడ్ లైన్ కూడా ఈ నెల 21వ తేదీనే రాష్ట్ర ప్రభుత్వం విధించింది. ఇది వీలైనంత వేగంగా పూర్తి చేసుకుంటే కనుక ప్రధానమంత్రి వచ్చే సమయానికి డ్రోన్ సిటీ ఆవిష్కరణని ఒక వేడుకగా నిర్వహించవచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించినటువంటి ప్రణాళికను మొత్తాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ డ్రోన్స్ కార్పొరేషన్ నడిపిస్తోంది. అలానే డ్రోన్స్ కార్పొరేషన్ వ్యవసాయ రంగంలో, మైనింగ్లో, అలానే ఇంటర్నల్ సెక్యూరిటీలో అనేక అంశాలను వివిధ అటవీ ఉత్పత్తులకు సంబంధించినటువంటి పర్యవేక్షణ ఈ అంశాలన్నింటిలో ఈ రంగాలన్నింటిలో కూడా డ్రోన్ సేవలు వినియోగించుకునేందుకు కావాల్సినటువంటి ప్రణాళికల్ని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి డేటా అంటే ఈ డేటా ప్రకారం ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి మాస్టర్ ప్లాన్ ప్రకారం అక్కడ అనేక కంపెనీలకు అంటే దాదాపు 40,000 మందికి ఉపాధి మార్గాలు కల్పించే విధంగా 25,000 మంది డ్రోన్ పైలట్లను తయారు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే డ్రోన్ పాలసీని ఆవిష్కరించింది. సో అందులో భాగంగానే ఓర్వకల్లు సెజ్ అంటే ఓర్వకల్లులో ఆల్రెడీ బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్లో ఉన్నటువంటి ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఇది. దీనికి సమీపంలోనే 300 ఎకరాల్లో ఇప్పటికే భూముల్ని గుర్తించినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఓర్వకల్లు చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యం ఉన్నటువంటి ప్రదేశం. ఇక్కడ కర్నూలులోనే ఫేమస్ అయినటువంటి రాక్ గార్డెన్స్ ఉంటాయి. ఈ రాక్ గార్డెన్స్కి సమీపంలోనే ఏపీఐఏసీ భూములు ఉన్నాయి. ఈ భూములన్నిటిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేసింది. మాస్టర్ ప్లాన్లో భాగంగా వీటిపైన ఒక క్లారిటీ వచ్చేసింది. సో అధికారికంగా నోటిఫికేషన్ డ్రోన్ సిటీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే డ్రోన్ సిటీలో భాగస్వాములు అయ్యేటువంటి సంస్థలను ఎంపానల్మెంట్ చేసేటువంటి ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా ముందుకు తీసుకెళ్ళింది. దీనికోసం ఏపీఎస్ఎఫ్ఎల్ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నెల 21వ తేదీలోగా ఇందులో ఆసక్తి ఉన్నటువంటి కంపెనీలు పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ స్టాండర్డైజేషన్ ఆఫ్ టారిఫ్ రేట్స్ ఫర్ ప్రొవైడింగ్ డ్రోన్స్ యాజ్ సర్వీస్ అంటే డ్రోన్ సర్వీసులు ఇచ్చేటువంటి సంస్థలకి కోసం కూడా దీన్ని రిలీజ్ చేశారు. ఈ నెల 21వ తేదీతో ఈ ఎక్స్టెన్షన్ గ్రాంటెడ్ అప్ టు 21 ఏప్రిల్ 25. సో అప్పటితో ఇది కంప్లీట్ అవుతుంది. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం ఈ పనులన్నింటినీ కూడా శరవేగంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనలో ఉంది. ఆల్రెడీ ప్రణాళిక అంటే డ్రోన్ సిటీకి సంబంధించినటువంటి ప్రణాళికని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ చేసేసింది కాబట్టి అధికారికంగా దీన్ని ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. బహుశా ప్రధాని పర్యటన సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఆ మాటకు వస్తే దేశంలోనే తొలి డ్రోన్ సిటీ ప్రకటన ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లా కూడా గర్వకారణమైనటువంటి అంశంగా దీన్ని చెప్పాల్సి ఉంటుంది. ఓర్వకల్ ఇండస్ట్రియల్ పార్క్ని పెద్ద ఎత్తున డెవలప్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కింద దీనికి స్పెషల్ ఫండింగ్ అలాట్మెంట్ కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. సో ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అతి సమీపంలోనే డ్రోన్ సిటీ రూపకల్పనకి రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.